बैग మీ దాంట్లో ఏంటి ఇప్పుడు ఎట్లా పోవాలని చెప్పు అందరికీ నమస్తే. ఇప్పుడు ఇలా రాష్ట్రం అంతా కూడా పాలిటెక్నిక్ కాలేజీలు అందరూ కూడా బంద్ పెట్టుకోవడానికి మీరందరూ కూడా డిసైడ్ అయ్యారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా లోపల ఒక శాంతియుతంగా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కాకుండా మనం ఒక ర్యాలీ చేసి ఒక మన నిరసన కార్యక్రమం చేద్దామని చెప్పి నిన్న మీరందరూ కూడా డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి మనము ఏదైతే నాగేందర్ గౌడ్ నివాసంకి వెళ్ళి మనం స్టార్ట్ చేస్తున్నామో ఎన్టీ రామారావు చౌరస్తా వరకు పోయిన తర్వాత ఆడ అమరవీరుల స్తూపానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ఏమని అంటే తెలంగాణ రాష్ట్రం రావడానికే వాళ్ళు చేసిన అమర త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఆ త్యాగాల తర్వాత వచ్చిన తెలంగాణ లోపల ఇవాళ పాలిటెక్నిక్ వ్యవస్థ లోపల పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందినంతా కూడా ఆ అమరవీరుల స్తూపానికి మనము విన్నవించుకుందామని కూడా చెప్తూ, అదేవిధంగా ఎక్కడ కూడా మనం ఈ ర్యాలీ తీస్తున్న సందర్భం లోపల ఎక్కడ కూడా మనము శాంతియుతంగానే చేయాలి తప్ప రాళ్ళు పట్టుకోవడం కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే విధంగా ఉండకూడదు. జెన్జీ ఉద్యమం అనేది ఒక పీస్ఫుల్గా భారతదేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్లో ఉన్న లా అండ్ ఆర్డర్ని అన్నింటినీ కూడా గౌరవించే విధంగా ఉండాల్సిందే. మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ మనం పోదాం. జై పాలిటెక్నిక్, జై పాలిటెక్నిక్, జై పాలిటెక్నిక్, జై పాలిటెక్నిక్. अरे मैं साइड का साइड
బొబ్బిలి విద్యార్థులం. మేము ఈరోజు ఈ నిరసనను ఎస్పీటెడ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన జియో నంబర్ 97 శక్తి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మేము నిరసన చేసి ఆపేద్దామని మేము దీన్ని మేము నిరసన తెలుపుతున్నాము. ఈ జియో నంబర్ 97 వస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జియో నంబర్ 97 వల్ల ఐటీఐ, ఏఐసిటిఈ, పాలిటెక్నిక్స్ అన్ని మెర్జ్ అయిపోతాయి. ఈ మెర్జ్ కావడం వల్ల మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి లాటరల్ ఎంట్రీ హైయర్ ఎడ్యుకేషన్స్కి ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం కావడం వల్ల ఏమవుతుందంటే మేము మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాలు చదివి మళ్ళీ మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ గ్రిప్ ఉండదు. ఒకవేళ మేము హైయర్ స్టడీస్ చేయాలన్నా మళ్ళీ లాటరల్ ఎంట్రీ ఉండదు. ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ చదువుకోవాలి, మాకు 1 ఇయర్ వేస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే మేము మళ్ళీ ఈ ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయాలంటే దాంట్లో పక్కా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వల్ల ఏమవుతుందంటే మేము ర్యాంకులు కొట్టలేము, జాబ్స్ రాలేవు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శక్తి స్కీము YISU యూత్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ ఈ యూత్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ శక్తి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసింది. శక్తి అంటే స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్. ఇది ఏం చేస్తుందంటే ప్రైవేటీకరణ చేస్తుంది. PPP పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్స్. దీనివల్ల ఏమవుతుందంటే అన్ని కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్ ఏమవుతాయంటే ప్రైవేటీకరణగా మారిపోతాయి. మొత్తం ప్రైవేట్ కాలేజ్, ఈ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. మొత్తం లక్షలలో ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. మాకు కాలేజ్ రియంబర్స్మెంట్ ఉండదు, కాలేజ్ స్కాలర్షిప్ ఉండదు. దీనివల్ల మా స్టూడెంట్స్కి, మా డిప్లొమా స్టూడెంట్స్కి క్వాలిఫికేషన్ ఉండదు. జాబ్స్కి, గవర్నమెంట్ జాబ్స్కి, అసిస్టెంట్ ఇంజనీరింగ్, ఏదో నాసాలో అసిస్టెంట్ లోకో పైలట్స్కి దీనికి మేము క్వాలిఫై కాలేము. ఎందుకంటే 80% ట్రైనింగ్ అంటారు, 80% ప్రాక్టికల్స్ అంటారు, 20% థియరీ అంటారు. కాబట్టి మొత్తం ప్రాక్టికల్సే నేర్పించి మమ్మల్ని ఒక లేబర్ కూలీలాగా మార్చేస్తారు. 10-20 వేల జీతానికి అంకితం చేసేస్తారు మమ్మల్ని. ఈ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ అయితే స్టూడెంట్స్ ఎటు కాకుండా పోతారు. వెంటనే ఈ శక్తి స్కీమ్ని రద్దు చేయాలి. థ్యాంక్ యూ. శక్తి స్కీమ్ వస్తే మాకేంటంటే మా పాలిటెక్నిక్కి వాల్యూ లేకుండా వెళ్తుంది. మాకు లాటరల్ ఎంట్రీస్ అవన్నీ ఏమి ఉండవు. జస్ట్ మేము ఏదో చిన్న 20-30,000 మాత్రమే జాబ్ చేయాల్సి వస్తుంది. మాకంటూ హైయర్ స్టడీస్ కావాలి. మా స్టడీస్ కావాలంటే మాకు ఈ శక్తి స్కీమ్ వద్దు. మా ఎస్బిటెటే మాకు కావాలి. శక్తి స్కీమ్ వస్తే మాకు వాల్యూ ఉండదు. అలా అని శక్తి స్కీమ్ మేము తీసుకున్నా కూడా మాకు వద్దు. మాకు మా ఎస్బిటెటే కావాలి. డిప్లొమా 3 సంవత్సరాలు గురించి చదువుకున్నాం. ఇప్పుడు శక్తి స్కీమ్ వల్ల ఎస్పీడెట్ ప్లస్ అయితే 2 కలుపుతున్నారు. మేము లేబర్ లెక్క చూస్తున్నారు ఎస్పీడెట్. ఇప్పుడు గవర్నమెంట్ అనేది శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి ఐటీఐ ప్లస్ డిప్లొమా 2 కలిపేసి మమ్మల్ని లేబర్ లాగా చేస్తున్నారు. 3 సంవత్సరాలు మేము గురించి చదువుకున్నాము. మేము గురించి చదువుకున్న తర్వాత మేము ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఏం చేయాలి? ఐటీఐ అంటే ప్లంబరు ఇంకా ఎలక్ట్రీషియన్ అట్లాంటి వాళ్ళు. మేము ఒక తండ్రి బాధ్యతతో ఇక్కడికి రావడం జరిగింది. మా పిల్లల్ని పాలిటెక్నిక్లో ఎందుకు జాయిన్ చేయించినామంటే, మా పిల్లలు పాలిటెక్నిక్ తక్కువ ఖర్చుతో మరి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పాలిటెక్నిక్ కళాశాల ద్వారా మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మా పిల్లలు తొందరగా సెటిల్ అవుతారు, బీటెక్ సెకండ్ ఇయర్నే పోతారు, తొందరగా ర్యాంకులు కొట్టుకుంటారనే ఉద్దేశంతో మా పిల్లల్ని పాలిటెక్నిక్లో జాయిన్ చేసినాం. మరి 1847వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో పరిపాలన చేసినప్పుడు వాళ్ళు ప్రారంభించిన పాలిటెక్నిక్ 1847లో బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించినటువంటి పాలిటెక్నిక్ ఇవాళ వచ్చినటువంటి ఈ తుర్ముఖాన్, ఈ బుడర్ ఖాన్ విద్యాశాఖను పెట్టడానికి శాతగాని ముఖ్యమంత్రి ఈరోజు విద్యాశాఖ గురించి ఏం తెలుస్తుంది ఆయనకు? విద్యార్థుల గురించి కడుపు మంట ఏం తెలుస్తుంది వాళ్ళకు? ఉన్నోళ్లకు పరిశ్రమలకు మేలు చేయడానికి ఈరోజు ఈ పాలిటెక్నిక్ను తీసేయడం జరుగుతుంది. 97 జీవో ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు ఇట్లంగా రిటర్న్ తీసుకోకపోతే తల్లిదండ్రులు అందరం కూడా రోడ్ ఎక్కుతాం. ఈరోజు విద్యార్థులే కాదు, విద్యార్థి లోకమే కాదు, తల్లిదండ్రులు అందరూ కూడా, పాలిటెక్నిక్ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరూ రోడ్ ఎక్కుతారు. దయచేసి చెప్తున్నా, తెలంగాణలో విద్యాశాఖ లేదు, విద్యాశాఖకున్న మంత్రి లేడు. కాబట్టి ఉన్నదొక్కడే ముఖ్యమంత్రి. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రికి ఈరోజు విద్యార్థుల సమక్షంలో హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే తీసుకొచ్చిరో శక్తి స్కీమ్ని వెంటనే మీరు రిటర్న్ తీసుకోండి. రిటర్న్ తీసుకోని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఎన్ని రోజులైనా సరే కానీ రోడ్డెక్కి మేము ఉద్యమం చేస్తాము. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే అయిందో, విద్యార్థితో పెట్టుకుంటే మాత్రం మీరు సర్వనాశనం అయిపోతారు. ఇప్పటికే మీరు రైతులతో పెట్టుకొని సర్వనాశనం అయిపోతున్నారు. భవిష్యత్తులో
మీకు భావితరాలు కూడా బుద్ధి చెప్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులే రేపటి ఓటర్లు, మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. దయచేసి చెప్తున్న ప్రభుత్వానికి చాలా సున్నితంగా హెచ్చరిస్తా ఉన్నాము. మాకు ఈ వికారాబాద్లో పోలీసులు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. మీడియా అన్నలకు అందరికీ కూడా నమస్తే తెలుపుతూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 97 జీవో నంబర్ తెచ్చి పాలిటెక్నిక్ వ్యవస్థను నీరు కార్చే విధంగా ఏదైతే వాళ్ళు జీవో తెచ్చిరో దానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క నిరసన చెప్తా ఉన్నారు. అదే సందర్భం లోపల ఈ వికారాబాద్ జిల్లా లోపల ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల ఆధ్వర్యం లోపల ఈ అల్లా చేస్తున్న ఈ మహాధర్నాకు ప్రతి ఒక్క ప్రజా సంఘాలు ప్రతి ఒక్క పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న సందర్భం. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా పిల్లలు మాట్లాడారు, స్టూడెంట్స్ మాట్లాడారు, వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు. నేను ఒక్కటే మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కూడా మీరు ఈ జిల్లా వాసి అని చెప్తారు కదా, ఈ జిల్లా వాసిగానే నేను మీకు ఒక సూచన చేస్తూ ఉన్నా. ఇవాళ భారతదేశంలో ఉన్న జెన్జీ, భారతదేశ భవిష్యత్తు, భారతదేశ విద్యార్థి లోకం రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో ఏదైతే ఉద్యమం చేసిరో దానికి ఒక ఆన్సర్, దానికి ఒక రిజల్ట్ ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రి కూడా దానికి స్పందించడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రజానికం, తెలంగాణ విద్యార్థి లోకం రోడ్ల మీదకి ఎక్కి ఈ యొక్క ఉద్యమం కనుక కనెక్షన్ ఏర్పడ్డదో మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం, తస్మాత్ జాగ్రత్త, మీరు ముఖ్యమంత్రి ఈ జిల్లా వాసి కాబట్టి ఇవాళ విద్యాశాఖ మీకే ఉన్నది, ముఖ్యమంత్రి పదవి మీకే ఉన్నది. అంటే విద్యాశాఖతో పాటు మీ ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మీరు ఏదైతే పాలిటెక్నిక్ వ్యవస్థ ఉన్నదో వాళ్ళు 3 ఏళ్ళు ఆల్మోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి డిప్లొమాగా మాత్రమే ఏర్పడ్డది. అంటే ఇంజనీరింగ్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా పాలిటెక్నిక్లో ఉంటుంది. మెకానికల్ ఉంటుంది, ఈసీ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది. ఇట్లా ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా పాలిటెక్నిక్ లోపల ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ సబ్ ఇంజనీర్లే. ఇలా మూడు సంవత్సరాలు వాళ్ళు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ ఉన్నతమైన విద్యలు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఇలా శక్తి స్కీమ్ ఏదైతే తెస్తున్నారో దాని ద్వారా విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులు పోకుండా, అంటే వాళ్ళు నిత్యం లేబర్గానే ఉండాల్సిన అవసరం ఉండేటట్టు మీరు ఏదైతే శక్తి స్కీమ్ 97 జీవో ద్వారా తెస్తున్నారో దాన్ని పూర్తిగా ప్రతి ఒక్క సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇలా 400 మంది బటాయిస్తే ఈ 400 మంది యొక్క ఆశకు, ఈ 400 మంది కోరికకు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల విలువ లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఇంకొకటి కూడా ఆలోచన చేయండి, మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. పోలీస్ అన్నలు కూడా విద్యార్థులను భయపడిస్తున్నారు. మీరు ధర్నా చేస్తే, మీరు నిరసన చేస్తే కేసులు పెడతామంటా ఉన్నారు. ఎందుకు కేసులు పెడతారు? ఈ భారత రాజ్యాంగం లోపల వారి యొక్క సమస్య గురించి ప్రజలకు తెలిపే విధంగా వాళ్ళకి అవకాశం లేదా అని చెప్పి నేను పోలీస్ అన్నలను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నిన్నగాక మొన్న మీరు చూసిరో ఏదైతే కలెక్టర్ ఎదురుట కలెక్టర్ ఆఫీస్ లోపల విద్యార్థులంతా కలిసి కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇస్తా అంటే కలెక్టర్ గారు కలవలేని పరిస్థితి. 400 మంది విద్యార్థులు దాదాపు ఆకలికి 2 గంటల సేపు కలెక్టర్ గేట్ల ముంగలు ఉంటాయి కూడా కలెక్టర్ కలవలేడు. ఆ తర్వాత ఒక 10-20 మందిని అడిషనల్ కలెక్టర్ గారికి కల్పిస్తారు. అడిషనల్ కలెక్టర్ గారు స్పందించకపోవడం కాక ఇప్పటి వరకు ఎటువంటి ఆన్సర్ 97 జీవం మీద విద్యార్థి లోకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం సిగ్గుచడని కూడా నేను ఈ సందర్భంగా చెప్తూ, భవిష్యత్తు లోపల ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి నేను కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీ లోపల ఇంజనీరింగ్ స్టూడెంట్నే కాబట్టి నేను గతం లోపల ఉన్న ఈ రాష్ట్రం లోపల ఉన్న అన్ని జిల్లాల లోపల టెక్నికల్ స్టూడెంట్స్, టెక్నికల్ విద్యకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా నాకు టచ్లోకి రావడం జరిగింది. రానున్న వారంలో 10 రోజుల లోపల రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉచ్చరిస్తారో ఆ విద్యార్థులందరితో కూడా కలిపి వికారాబాద్ లోపలే మహాధర్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల మేమందరం కూడా ముందుకైతామని కూడా ఈ సందర్భంగా చెప్తూ, తస్మాత్ జాగ్రత్త బిడ్డ, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. విద్యార్థుల్లో కనుక విద్యార్థి తలుపు పెట్టుకోవద్దు. నేటి జన్జిలే రేపు భారత భవిష్యత్ అని కూడా ఈ సందర్భంగా చెప్తా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, అవర్ పాలిటెక్నిక్. వికారాబాద్ జిల్లా నుంచే నేను ముఖ్యమంత్రిని అవుతా అని ఇక్కడ ఆశీర్వదించి పంపితే
ఏ ఉద్యమం అయితే తెలంగాణ ఉద్యమం దీనికి మొదటి మెట్టు విద్యార్థులు ఏ విధంగా అయితే పోరాడినో ఆ విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఈరోజు నువ్వు నోట్ల మట్టి కొడుతున్నావు. ప్రైవేట్ యూనివర్సిటీలను నువ్వు నీ స్వార్థం కోసం ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు మా ఆనంద్ మహేంద్రకు మడుగులు వదులుతున్నావు. ఈ రకంగా పేద విద్యార్థులు ఫస్ట్ పాలిటెక్నిక్ నుంచి బీటెక్నిక్ చేద్దామనే ఒక ఆలోచనలో ఈరోజు ప్రభుత్వం వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నందుకు నిజంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జియో 97 వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున వికారాబాద్లో ఆందోళన చేస్తాం. త్వరలోనే రాష్ట్రోత్సవాలు కూడా ఇంతకంటే పెద్దగా రాష్ట్రోత్సవాలు కూడా చేస్తామని వికారాబాద్ సీఎం రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి, పాలిటెక్నిక్లో పేద విద్యార్థులు ఉంటారు. నీ వనరులకి మల్లారెడ్డి యూనివర్సిటీతో, అనిరాగ్ యూనివర్సిటీతో గత ప్రభుత్వాలు ఏ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు పేదవాళ్లకు విద్యను అందకుండా అనురాగ్ యూనివర్సిటీ అను మల్లారెడ్డి యూనివర్సిటీ పెద్దలకు ఆయన గత సర్కారు కేసీఆర్ ఆ విధంగా చేస్తే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నాడు. ఈ రకంగా ప్రభుత్వాలు పేదలు చదువుకున్నటువంటి ఈ యూనివర్సిటీలు కానీ ఐటీఐలను ఏ విధంగా అయితే పాలిటెక్నిక్ ఐటీఐలను కానీ ఏసీటీలను కలపడాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. వీళ్లకు భవిష్యత్తులో ఉన్నత చదువు అవకాశం ఉన్నప్పుడు డిప్లొమా వచ్చి వీళ్ళకు టీజీ సెట్ రాసి వీళ్ళకు బీటెక్ సెకండ్ ఇయర్లో పోయే అడ్మిషన్ అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులకు మేము ఈ ఉద్యమం చేసేంత వరకు మేము విద్యార్థులందరూ కూడా అండగా ఉంటామని మేము వికారాబాద్ బీజేపీ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెస్తున్న శక్తి స్కీమ్కి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ఇది ఒక్క వికారాబాద్లోనే కాదు, పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులంతా రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా వీళ్ళు ఇప్పుడు ఏదైతే పాలిటెక్నిక్ చదువు ఉందో దాన్ని ఐటీఐతో వొకేషనల్ కోర్సులతో కలపడం జరుగుతుంది. దీని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ ఇబ్బందిని అధిగమించడానికి వీళ్ళు రోడ్డుపై బైఠాయించారు. వీళ్ళు జియో నెంబర్ 97 ఏదైతే తెచ్చారో అది వెంటనే విత్డ్రా చేసుకొని వీళ్ళకి ముందున్న సర్వీసెస్ అన్నీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ని సున్నితంగా హెచ్చరిస్తున్నాం. లేని ఏడల పాలిటెక్నిక్ విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అఖిలపక్షం అంతా కదిలి మీ గవర్నమెంట్కి బుద్ధి చెప్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ లేక డిగ్రీ కాలేజీలు మూతపడే స్థితికి వచ్చినాయి. మళ్ళీ పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిండ్రు. రైతులు డిఏపి యూరియా దొరకలేదని రోడ్ల మీదకి వస్తున్నారు. దీనివల్ల రేపు పొద్దుగాల మీ గవర్నమెంట్ విధంగా కుంగిపోయే స్థితిలో ఉంది. జాగ్రత్త రేవంత్ రెడ్డి. వీళ్ళు న్యాయబద్ధంగా ఏవైతే కోరికలు కోరుతున్నారో అవన్నిటినీ తీర్చాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. లేకపోతే దాన్ని ఏ రకంగా సాధించుకోవాలో విద్యార్థులకి బాగా తెలుసు అని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతకి జై. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు చేసినటువంటి మహార్యాలీ ధర్నాకు ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు మేము మద్దతు తెలియడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్యార్థులను మోసం చేస్తుంది. అక్కడ ఫీజు రియంబర్ బకాయిలు ఎగ్గొడుతుంది. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు స్వతంత్రంగా ఈరోజు ఇంజనీరింగ్ పోయేటటువంటి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు 97 జీవో తీసుకొచ్చి ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో భాగంగా శక్తి స్కీమ్లో కలపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వెంటనే 97 జీవోను రద్దు చేసి అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు స్వతంత్రంగా ఉండి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకునే విధంగా ప్రోత్సహించాలని మేము డిమాండ్ చేస్తాం. ఒకటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని ఒక చదువులేని వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం ఈరోజు భవిష్యత్తు. అంటే విద్యార్థులు ఏం చదువుతారు, వాళ్ళ స్కిల్ ఏంది, వాళ్ళు ఏంది, వాళ్ళ స్వతంత్రం ఏంది వాళ్ళు తెలియదు. ఓన్లీ ఏంటంటే ఆయన దగ్గరే 3 శాఖలు పెట్టుకొని విద్యాశాఖ శాఖ మీద ఇంత పర్యవేక్షణ లేకుండా చూసినటువంటి వ్యక్తి. కాబట్టి వెంటనే పాలిటెక్నిక్ విద్యార్థులు తీసుకొచ్చినటువంటి 97 జీవోను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Let's
నివాళులు అర్పించి ఆడికెళ్ళి డిస్పోజ్ అవుతాం. ఓకేనా? విద్యార్థుల జీవితాలతో చెలగాటమా, విద్యార్థి జీవితాలతో చెలగాటమా, విద్యార్థి జీవితాలతో చెలగాటమా, రాష్ట్ర ప్రభుత్వం బండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం బండి వైఖరి, విద్యార్థి జీవితాలతో చెలగాటమా. విద్యార్థి జీవితాలతో చెలగాటమా, విద్యార్థి జీవితాలతో చెలగాటమా, రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం బండి వైఖరి, రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం బండి వైఖరి, విద్యార్థి జీవితాలతో చెలగాటమా. మా తల్లిదండ్రులు ఎందుకు పాటిస్తున్నారు సార్ మా బాధ మేము చూసుకుంటాం సార్. సొల్యూషన్ ఉంటుంది. ఇది ఒక్క సమస్య సార్, ఇది ఒక్క సమస్య. కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే మాకుంది కాబట్టి కలెక్టర్ రావాలి సార్. కలెక్టర్ ఎందుకున్నాం సార్? అందుకే సార్ చిన్న మొత్తం కాదు సార్, మేము చిన్న మొత్తానికే సార్ ప్రాబ్లం. ఇది పర్మిషన్ ఏమని అడిగినంటే ఏమంటే ఏ పర్మిషన్ అడిగి మాకు పెట్టింది సార్ స్కీము. మరి అడగడం సార్ సార్ దానిలో బెనిఫిట్స్ ఏమన్నా సార్ మీరే ఇవ్వండి. మరి మాకు తెలుసు సార్. వేరే వారు సరే సార్ దీనికి మించి సొల్యూషన్ మీరు చెప్పండి సార్. న్యాయం జరుగుతుందా? జరుగుతా సార్. అరే పునీత్ Thank you.
చేయడానికి శక్తి స్కీమ్ని అపోజిషన్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలందరినీ ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో జాయిన్ చేసి మా బాధ ఎవరికి అర్థమవుతలేదు. మేము ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ మాకు ఈసెట్ చాయిస్ లేకుండా తీసేసారు ఈ శక్తి స్కీమ్ తీసుకొచ్చి. ఇప్పుడు మేము యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇవన్నీ అటెండ్ కావాలంటే ఫస్ట్ మేము బీటెక్ చేయాలి. బీటెక్ చేయాలంటే బీటెక్ చేయని కూడా మాకు ఇప్పుడు ఆ శక్తి స్కీమ్లోకి వెళ్ళి తీసేసారు. మేము ఓన్లీ లాస్ట్ ఐటీఐస్ని పాలిటెక్నిక్స్ అందరినీ ఒక దగ్గర కలిపేసి మేము అటు ఇటు కాకుండా మధ్య లాస్ట్కి 20,000 30,000 జాబ్కే పెడుతుర్రు మాకు. మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మేము ఏమన్నా ఇట్లా లాయర్స్ అన్నా దేనికన్నా కావాలన్నా లేకపోతే దేనికన్నా మన పోలీస్ లెక్క దానికి కావాలన్నా కానీ మాకు ఆ చాయిస్ లేకుండా చేసారు. మా ఇంజనీర్స్కి ఫామ్ ఫిల్అప్ చేయడానికి సీఎం సార్ అని ఇంతమంది ఉన్నాం. సీఎం సార్ మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజిట్ చేసినాక మేము కూర్చుంటాము. కూర్చున్నాక మాకు ఫామ్ ఫిల్అప్ చేయడానికి రాదా, మీకు ఫామ్ ఫిల్అప్ చేయడానికి రాదా, అప్పుడు మాట్లాడదామండి. ఉన్న కాలేజీని తీసేసి వొకేషనల్ చేస్తారా? ఇదేం న్యాయం? జీవన రద్దు చేయమని పాస్ చేస్తారా? ఒకసారి వచ్చి విజిట్ కారు. మీకు వికారాబాద్లో ఉంటారు కదా, రండి ఒకసారి విజిట్ చేసినాక పాలిటెక్నిక్ ఎట్లున్నది, అసలు ఏం జరుగుతున్నది మీకున్న గ్రూప్లో తెలియదు. కానీ మీరు సీఎం అయిపోయారు. అది ఎట్లా అయిపోయారో మీకే తెలుసు. మీరు అంతుంటే ఫామ్ తీసుకురండి, మేము ఏమకుండా కూర్చుంటాము, మీరు మామూలుగా కూర్చోండి, మేము ఫిల్అప్ చేసినామంటే అగరిస్తే మీరు రాజీనామాకి రెడీ కావాలి. రెడీ అయ్యారంటే ఎప్పుడునే మేము రెడీ. జీవన్ ఎంత డబ్బులు అప్లై చేస్తే అంత లేదు. కాదంటే మా స్టూడెంట్స్కి ఉన్నది మేము ఎట్లా అట్లా చేస్తామో గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 97 జీవో తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యను అనేదాన్ని శక్తి అనే పేరుతో ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కిందకి చేర్చి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసే విధంగా ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తుందో ఈ విధానానికి ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాంతో కాబట్టి మొన్న కాలేజీ దగ్గర ధర్నాలు నిరసన చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉందో అది ఒక ప్రైవేట్ వ్యవస్థ. ఆ ప్రైవేట్ వ్యవస్థను ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలకు అనుసరించడం వల్ల ఈ పాలిటెక్నిక్ విద్య అనేది ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నాయో ఆ బిల్డింగ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు ప్రైవేట్ వ్యవస్థకు ప్రైవేట్ స్కిల్ ఇండియా యూనివర్సిటీకి ఇస్తే వాళ్ళు ఇప్పటికీ అందించిన కోర్సులకు ఏదైతే స్కిల్ ఇండియా యూనివర్సిటీ అందిస్తున్న స్కూళ్లకు ఒక్కొక్క కోర్సుకు 1,75,000 ఫీజు పెట్టారు. కాబట్టి పాలిటెక్నిక్ కాలేజీలో విద్యను అందిస్తున్న విద్యార్థులందరూ పేద బలహీన వర్గాల విద్యార్థులు. కాబట్టి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా ఈరోజు చెప్తున్నది ఏంటంటే శక్తి స్కీమ్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. శక్తి స్కీమ్ను రద్దు చేయాలి. ఏదైతే ఎస్బిటెట్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కాలేజ్ నడుస్తున్నాయో దానిని కంటిన్యూ చేస్తూ దాన్ని డెవలప్ చేస్తూ ల్యాబ్లు అదేవిధంగా ప్రాక్టికల్స్ వాళ్ళకి కల్పించు పాలిటెక్నిక్ కాలేజ్ను కంటిన్యూ చేసి వాళ్ళని అభివృద్ధి అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాష్ట్ర